SRK న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రమ్య హత్య కేసు నిందితుడు శశికృష్ణకి ఉరి శిక్ష. గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు. ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీజేపీ కేంద్ర మంత్రులు మురళీధరన్, మురగన్. టీడీపీ కార్పొరేటర్లు వర్సెస్ వైసీపీ కార్పొరేటర్లు. జీఎంసీ కౌన్సిల్లో మాటల యుద్ధం. విద్యార్థిని రమ్య హత్య కేసులో గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం సంచలన తీర్పును వెలువరించింది. రమ్యని దారుణంగా హత్య చేసిన శశికృష్ణకి మరణశిక్ష విధిస్తూ న్యాయమూర్తి రామ్ గోపాల్ తీర్పునిచ్చారు. ఈ క్రమంలో అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ మధుసూదన్ రావు, స్పెషల్ పీపీ శారద ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. రమ్య హత్య కేసులో ప్రత్యక్ష సాక్షులు, సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా అన్ని కోణాలలో విచారణ చేపట్టినట్లు గుర్తు చేశారు. కేసులో తుది తీర్పు వచ్చే వరకు పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా వారు అభినందనలు తెలిపారు. చివరిగా రమ్య కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తీర్పుపై హర్షం వ్యక్తం చేసి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో కేసులో చొరవ చూపిన సిబ్బందికి ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ రివార్డు అందజేశారు. ఆడికి పెట్టరు వెళ్తావు లోపలికి వెళ్ళి ఫోటో తీసి పెట్టరు లోపల भाई సైడ్ సైడ్ వారం తర్వాత మనకి నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా వచ్చింది. దే విజిటెడ్ ది ఫ్యామిలీ మెంబర్స్. సో అప్పుడు కూడా వాళ్ళు విజిట్ చేసినప్పుడు ఆనరబుల్ మెంబర్స్ ఆఫ్ నేషనల్ ఎస్సీ కమిషన్ పోలీస్ ఎఫర్ట్ను అప్రిషియేట్ చేశారు. అఫ్కోర్స్ అప్పటి వరకు ట్రయల్ కమెన్స్ అవ్వలేదు. సో ఆ స్టేజ్కి చూస్తే వీ హ్యావ్ కంప్లీటెడ్ ద ఎంటైర్ ప్రాసెస్. ఈరోజు August 15th నుంచి ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయిన రోజు నుంచి ఈ రోజు జడ్జ్మెంట్ వచ్చినకి మన ఈ టోటల్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇప్పుడు కంప్లీట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ మన స్టాఫ్ అంటున్నారు లాస్ట్ టైం గుంటూరులో డెత్ సెంటెన్స్ వాజ్ 20 years ago, 99. సో 1999 తర్వాత ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ 23 years మన గుంటూరు జిల్లాలో ఒక డెత్ పెనల్టీ ఇవ్వడం జరిగింది. మనకి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 15th August. ప్రిలిమినరీ ఛార్జ్షీట్ 21st August చేసేసాము. 6 daysలో ప్రిలిమినరీ ఛార్జ్షీట్ వాజ్ ఫైల్డ్. 23rd మనం మెటీరియల్ ఆబ్జెక్ట్స్ పంపించాము. 22 రోజుల్లో మనకి DNA రిపోర్ట్స్ వచ్చింది. సో ఫర్దర్గా మనము సప్లిమెంటరీ ఛార్జ్షీట్ చేసాము. సో డేట్ ఆఫ్ ట్రయల్ 31st December మనకి ట్రయల్స్ కమెన్స్ అయింది. 31st December. సో దాదాపు ఒక 4 నెలల్లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, సో 4 monthsలో మనకి మొత్తం ట్రయల్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. Plus, in the last, I have to
అభినందనలు తెలియపరచాలంటే విక్టిమ్ ఫ్యామిలీకి. బికాజ్ వాళ్ళు చాలా ధైర్యంగా కోర్టులో వచ్చి నిలబడ్డారు. దే హ్యావ్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కోర్ట్ అండ్ విత్ గ్రేట్ కన్విక్షన్ దే హ్యావ్ డిపోజ్ దర్ ఎవిడెన్స్ ఇన్ ట్రయింగ్ సర్కమ్స్టాన్సెస్, టఫ్ సర్కమ్స్టాన్స్లో కూడా వాళ్ళు బాగా ధైర్యంగా ఉండి కోర్టు అటెండ్ అయ్యి వాళ్ళు బాగా గట్టిగా చెప్పారు అండ్ దే హ్యావ్ స్టూడ్ బై ఇట్. అండ్ అందువల్ల వాళ్ళకే కావాల్సింది న్యాయం ఈరోజు వాళ్ళకే జరిగింది. సో ఐ రిక్వెస్ట్ ది ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళ మనసులో ఏదైనా ఉంటే వాళ్ళకి ఐ రిక్వెస్ట్ దెమ్ టు ఇంటరాక్ట్ విత్ ది మీడియా. గౌరవనీయులైన మరి ముందుగా ఈ ప్రభుత్వానికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను. మరి ఆగస్టు 15 మరి మా చిన్న పాప నల్లపు రమ్యకి మరి ఇట్లా జరిగింది. మేము జరిగిందనని ఇట్లా జరిగినప్పుడనని మా పెద్దమ్మాయి ఫోన్ చేసి చెప్పినప్పుడు మేము అక్కడికక్కడే పడిపోయామన్నమాట. మేము రాలేని స్థితిలో ఉన్నాము. మేము గుంటూరు వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేటప్పటికి చనిపోయిందని చెప్పారు డాక్టర్లు. ఇంకా మరి మేమైతే మాకేమీ తెలియదు, ఎవరితో మాట్లాడాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలో మాకు తెలియదు. కానీ ఈ ప్రభుత్వం మరి ముందుగా పోలీస్ శాఖకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి మేము వచ్చేటప్పటికి మరి ఎస్పీ గారు అక్కడికి వచ్చి ఉన్నారనమాట. నాకు ఎస్పీ గారు పెద్ద ఆఫీసర్ అని నాకైతే తెలియదు, నేనేం చదువుకోలేదు. మరి అక్కడ మరి చాలామంది అధికారులు వచ్చి ఉన్నారు. మరి మాతో పాటు నన్ను మా పాపని జీబులో ఎక్కించుకుని రవికుమార్ సార్ గారు తీసుకెళ్ళి మరి ఎంక్వైరీ చేశారు. మాకైతే తెలియదు. అందరినీ ఆ రోజునే ఎంక్వైరీ చేసి మరి సాయంత్రానికి ఎలా దొరుకుతాడమ్మా అని మాకు ధైర్యం చెప్పాడు. ముందుగా ఎస్పీ గారికి హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి మేము ఎప్పుడు ఫోన్ చేసినా సార్ ఒక్కసారి మీతో మాట్లాడాలి సార్ అని అంటే రండమ్మా వచ్చేయండి అని అనేవాళ్ళు. మరి సిఐ గారు వాసు గారు కూడా అంతే, మేము ఫోన్ చేయగానే వెంకట్రావు వచ్చేసేయి అని అనేవాళ్ళు. పోలీస్ శాఖ అందరూ మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి మరి అందరూ మాకు సహకరించారు. మరి మెరుగు నాగార్జున సార్ గారు కూడా మరి ఇంటికి వచ్చి పరామర్శించి మేము ఫోన్ చేసిన వెంటనే వచ్చి పరామర్శించేవాళ్ళు. పోలీస్ శాఖ వాళ్ళు కూడా ఎట్లా ఉన్నారమ్మా మీరేం చేస్తున్నారు, మీరేం భయపడొద్దు, ధైర్యంగా ఉండనని మమ్మల్ని ప్రోత్సహించారు. మరి వెంకటేశ్వరరావు సార్ గారు కూడా మరి ధైర్యంగా ఉండమ్మా, నువ్వు ఎట్లా ఉంటే ఎట్లాగూ ధైర్యంగా ఉండి నువ్వు మాట్లాడాలమ్మా అని చెప్పేవాళ్ళు. మరి కోర్టు అంటే నాకు అసలు తెలియదు. మరి నాకు సొంత తోడబుట్టిన సోదరులాగా మరి శారదామణి మేడం గారు నాకు ధైర్యం చెప్పి అమ్మా నీకు న్యాయం జరిగిద్ది, నీ బిడ్డకి న్యాయం జరిగిద్దమ్మా అని చెప్పారు. మరి అలాగే ఎస్పీ గారు ఫస్ట్ మాట ఇచ్చారు, నీకు న్యాయం జరిగిద్దమ్మా, నువ్వు భయపడొద్దు, ఏడవద్దన్నారు. నాకు అట్లాగే మాట ఇచ్చి మరి ప్రభుత్వం అధికారులు అందరూ నాకు సహాయం చేశారు. మరి ఇంకా కూడా శిక్ష అమలు చేసినందుకు మరి జడ్జి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అసలు విట్నెస్ అసలు ఎవరు చంపారు, ఎలా చంపారు, ఎందుకు ఇలా అయిందనేది మా ఇంట్లో కానీ ఇంత డౌట్ పడటానికి కూడా మాకు ఎక్కడ ఛాన్స్ లేదు. అయితే చంపిన అతన్ని లేకపోతే ఇలా చేసిన అతన్ని ఎలా పట్టుకోవాలి అన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు ఎస్పీ గారు వచ్చి అక్కడ మమ్మల్ని మీట్ అయ్యి అమ్మ మీ చెల్లి ఫోన్ ఇవ్వండి ఒకసారి అని చెప్పి చూశారు. అసలు ఏ క్లూ లేకపోయినా ఆ రోజు సాయంత్రానికే ఇట్లా శశికృష్ణని పట్టుకోవటం, మేమైతే ఎవరిని నమ్మలేదు ఆ సిచ్యువేషన్లో ఒక్కరిని కూడా. మాకు న్యాయం జరిగిద్దని మాకు ఇలా వెళ్ళాలి లేకపోతే వీళ్ళని కలవాలమ్మా అని గైడ్ చేయడానికి కూడా మాకు ఎవరు లేరు. అయితే అప్పుడు సార్ చెప్పారు, వాసు గారను ఈ సార్ ఎస్పీ గారు చెప్పారు, అమ్మ మీకేం బాధపడిన అవసరం లేదు, మీ వెంట ప్రతి ఒక్కళ్ళు ఉంటాము, మీరు ఏ చిన్న హెల్ప్ కావాలన్నా సరే ఇంత అంటే ఎవరిని ఏం అడగని అవసరం లేదు, ఎవరిని నమ్మొద్దు. ఆ టైంలో మాకు చాలా గైడ్ చేశారనమాట. ఎఫ్ఐఆర్ రాసే అంత నాలెడ్జ్ కూడా మాకు తెలియదు అసలు ఎలా ఏంటి అనేది. ప్రతి ఒక్క విషయంలో తల్లి ఏం కాదు, మీకేం జరిగింది, మీకేం తెలుసు, మీరు ఎంతవరకు చూశారు
అనేది మాకు వెన్నంటే ఉండి ప్రతి ఒక్క విషయంలో గైడ్ చేశారు. దానికి చాలా థ్యాంక్ యూ సార్. ఇట్లా లాయర్ గారికి కూడా థ్యాంక్ యూ మేడం. ఆ రోజుకి ఈ రోజుకి మేము ప్రతి చిన్న విషయానికి మా పేరెంట్స్ మేము చాలా బాధపడుతూ ఉన్నాం లోపల. మాకు ఎవరున్నారు, ఏం చేస్తారని. మేము కలిసిన ప్రతి ఒక్క ఆఫీసర్ మాకు అసలు చాలా సపోర్టివ్గా ఉన్నారు. మీకు ఇదమ్మా ఇది జరిగేది, వాడికి ఏం కాదు, వాడు బయటికి రాడు, మీకున్న ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయి, మీకు అన్ని విధాలుగా మీకు మేమున్నాము అని చెప్పేసి ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు మమ్మల్ని గైడ్ చేస్తూ ఉన్నారు. ఇంకా మేము ఆ సిచ్యువేషన్లో భయపడుతున్నా సరే మాకు సెక్యూరిటీ కూడా ఇచ్చారు పోలీస్ శాఖ వాళ్ళు. అందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. శారదామణి గారు. ఎస్బీసీఐ బాలసుబ్రహ్మణ్యం గారు. ఈ కేసులో ఎస్బీ వాళ్ళు స్టార్టింగ్లో అక్యూజ్ని ఎవరు అని ఐడెంటిఫై చేయడానికి బాగా పనిచేశారు. సిఐ టి వెంకటేశ్వరరావు ఎస్ఐ. ఎస్ నర్సింగ్. కోస్తా ఆంధ్ర జోన్ బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం గుంటూరు కన్వెన్షన్ వేదికగా శుక్రవారం ఘనంగా జరిగింది. జోన్ ఇన్ఛార్జ్ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ సమావేశాన్ని ప్రారంభించారు. కేంద్ర మంత్రులు మురళీధరన్, మురుగన్ అతిథులుగా హాజరై పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జాతీయ కార్యదర్శి దేవదర్, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, కేంద్ర మాజీ మంత్రులు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సంబంధించి వరకు అనేక విషయాలు తమిళనాడుకి సంబంధించి గతంలో మార్చులు, అదేవిధంగా వేదికనున్న జాతీయ కార్యవర్గ సభ్యులు, భారతీయ జనతా పార్టీ ప్రతి పేజీకి రాబోయే 3-4 నెలల్లో ఉన్నారో ఆహ్వానితులందరూ కూడా సాయంకాలం తొలి పలుకులు 2 నిమిషాలు మాట్లాడతారు. ఈ సభా కార్యక్రమం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. హాల్ కూడా బాగా నిండిపోయి, ఇలాగే క్షేత్రస్థాయిలో కూడా మనం పట్టుదలతో పనిచేయాలని చెప్పి నేను మనవి చేస్తూ, ప్రతి ఒక్కరూ కూడా ఇవేంటంటే ఇవన్నీ ఈవెంట్స్ మాత్రం. ఈవెంట్స్ నుంచి మనం నిజంగా మనం రాజ్యాధికారులు రావాలి అని అంటే కష్టపడి క్షేత్రస్థాయిలో సమర్థత సామర్థ్యం కలిగిన నాయకుల్ని మనం ఐడెంటిఫై చేసి రేపు పొద్దున ఎమ్మెల్యేలుగా గెలవాలి అనే దీంతో మనం వెళ్ళాలి. అంటే సంస్థాగతంగా మనం ఇంప్రూవ్ చేసుకోకపోతే ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా రాజ్యాధికారంలో రావడం అనేది జరగదు. ఎప్పుడో వేవ్ వస్తే గెలవడం అనేది కరెక్ట్ కాదు. మనకి భారతీయ జనతా పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా గత 8 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారి నాయకత్వంలో భారతదేశం మొత్తం ఎంత పటిష్టంగా ఉందో మీరు ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు ప్రతి ఎలక్షన్లో కూడా. ఇలాంటప్పుడు కూడా మనం కనుక మన రాష్ట్రంలో మన పార్టీని గట్టిగా బలవంతం చేయలేకపోతే ఇక మళ్ళీ ఇలాంటి అవకాశం మళ్ళీ దొరకదు మనకి. భారతీయ జనతా పార్టీకి నేను వచ్చి 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ యొక్క సంస్కరణలు కానీ దాని యొక్క డిసిప్లిన్ కానీ అన్నీ చూస్తూ ఉంటే మనం నేర్చుకోవడానికి చాలా తేలికైన సభల్లో చెప్తా ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు నిన్నగాక మనం పుట్టిన ప్రస్తుతం వర్తమానంలో ఉన్న పార్టీ, ఆ పేరు చూడడం కూడా నాకు ఇష్టం లేదు. ఆ పార్టీ వర్తమానంలో మనం గమనించి అక్కడి నుంచి ఎట్లా వాళ్ళతో మనం భవిష్యత్తు గురించి యుద్ధం చేయాలనే దాని మీద గట్టిగా పనిచేయాలి. ఇంకా చూస్తే 20 నెలల్లో మనకి ఎలక్షన్ కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది. 20 నెలలు కూడా మనం క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా కష్టపడి పనిచేసి మీరందరూ కూడా బ్రాండ్ అంబాసిడర్స్ లాగా ప్రతి ఒక్కరూ కూడా ఈ జోనల్ కమిటీకి వచ్చిన
ప్రతి వ్యక్తి కూడా కష్టపడి పనిచేయాలి. మనకి కేంద్రం నుంచి కానీ మన భారతీయ జనతా పార్టీ అధిష్టానం నుంచి కానీ మంచి సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ దృష్టిలో పెట్టుకొని రాష్ట్రానికి ఏం కావాలి, ప్రతి కాన్స్టిట్యూన్సీకి ఏం కావాలి, సమర్థవంతంగా మనం కనుక దాన్ని అభివృద్ధి చెందాలి అని అంటే సమర్థవంతంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం అభివృద్ధి చెందాలి అని అంటే క్షేత్రస్థాయి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఫీడ్బ్యాక్ కరెక్ట్గా ఇస్తే దాన్ని పట్టుకొని మనం సాధించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. జీఎంసీ కౌన్సిల్ సమావేశం రెండవ రోజు శుక్రవారం నాడు దశాబసగా సాగింది. మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు అభివృద్ధి పనులు, అసంపూర్తి పనులపై గలం విప్పారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం తూటాల రూపంలో పేలింది. వర్క్ చేసే బాండ్స్ గుంటూరు నగరంలో టౌన్ ప్లానింగ్ సెక్షన్లో కొని పెట్టారండి ప్లాన్స్కి. అది వాస్తవం కదా అడగండి. ఇవాళ చాలా వరకు అపార్ట్మెంట్స్ టెంటేటివ్ ప్లాన్స్ అప్రోచ్ ఇచ్చిన తర్వాత మొన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ ఆపమంటున్నారండి. ఎందుకని అడిగితే మీది సిస్టంలో కనిపించట్లేదు. అనుబంధ సంస్థల ఆఫీసులో ఉన్న కమర్షియల్ ఏరియాలో దగ్గరగా ప్రమాణ దూరంలో ఉంటుంది అధ్యక్ష మా ఏరియా. కానీ మా ఏరియా ఇంతవరకు 20 సంవత్సరాల నుండి ఇంతవరకు డెవలపింగ్ అనేది లేదు అధ్యక్ష. రోడ్లు చూస్తే రోడ్ల మీద మొక్కలు కూడా మలిసే పరిస్థితి అధ్యక్ష మా ఏరియా. ఒకసారి గౌరవ మేయర్ గారిని, కమిషనర్ గారిని విజిట్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. కంపల్సరీగా మా ఏరియా వీధి స్తంభాలు, వీధి లైట్లు కూడా లేని పరిస్థితి అధ్యక్ష. గుంటూరు నగర ముఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మేడే వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఏఐటీయూసీ నాయకులు రావుల అంజబాబు వెల్లడించారు. ఆరగ్రహారంలోని రేగుల రాఘవయ్య భవన్లో మేడే వేడుకలు ముందస్తు కార్యాచరణ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఇందులో భాగంగా అంజబాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తూ మేడే రోజున ప్రదర్శన చేపడుతున్నట్లు చెప్పారు. కార్మిక లోకం పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ప్రదర్శనని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న మేడే 136వ మేడే కార్యక్రమం రేపు ఆదివారం గుంటూరు నగర ముఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక రేగుల రాఘవయ్య భవన్ నుండి కార్మిక ప్రదర్శన జరగబోతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగే ఈ ప్రదర్శనలో కార్మిక వర్గం యావత్తు పాల్గొని జయప్రదం చేయాలని, అలాగే కేంద్రంలోని నరేంద్ర మోడీ కార్మిక వర్గం పట్ల అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేకతపై 12 గంటల పని విధానాన్ని రద్దు చేసి 12 గంటలు పని విధానాన్ని అమలు చేయాలని కొత్త 4 లేబర్ కోడ్లు అమలు చేస్తున్న ఈ నేపథ్యంలో జరిగే ఈ మేడే కార్యక్రమానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నగర ప్రజలందరూ కార్మిక వర్గం యావత్తు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఏఐటీయూసీగా పిలుపునిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.